ఉదాహరణకు అంతరిక్షంలో ఎక్కడో మిల్కీవే దాటి దిగాంతాలలో ఏదో ఒక గ్రహంపై ఉన్న మనలాంటి బుద్ధిజీవులు పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమిని చూస్తుంటారని అనుకుంటే వారికి మన భూమిపై అత్యంత భారీ సైజులో ఉండే డైనోసార్లు గుంపులు గుంపులుగా తిరగడం కనిపిస్తాయట. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన భూమిపై కలియ తిరిగిన జురాసిక్ యుగం నాటి దృశ్యాలు సదరు ఏలియన్స్ కి ఇప్పుడే జరుగుతున్నట్లుగా కనిపిస్తాయట. వింటుంటే విచిత్రంగా ఉంది కదూ. దీనినే టైం ల్యాప్స్ అని అంటుంటారు. అంటే ఎప్పుడో జరిగిపోయిన వాటి కాంతి సంకేతాలు అక్కడికి చేరేసరికి అంత సమయం పడుతుందన్నమాట. ఈ లెక్కన అసలు అంతరిక్షంలో జరుగుతున్నవేవి ఇప్పటికిప్పుడు జరుగుతున్నవి కావని తేలిపోతుంది కదూ. అంతరిక్షం ఎప్పుడు ఒక మిస్టరీ లాంటిదిగానే ఉంటుంది. భూమిపై నుంచి ఆకాశం వంక చూస్తే నీలి రంగులో కనిపిస్తోంది. మరి అంతరిక్షం నుంచి భూమిపైకి చూస్తే నీలి రంగులో ఉండడంతో పాటు అంతరిక్షం నల్లగా కారు చీకట్లు ప్రసరిస్తూ ఉంటుంది. అదో వింత. అసలు అంతుపట్టనంత విశాలంగా ఉండే అంతరిక్షమే ఓ మిథ్య. అందులో నిత్యం మనకు ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, ఆ దిగాంతాలలోని మినుకు మినుకుమనే తారలన్నీ ఒక మిస్టరీగానే ఉంటాయి. అవి అక్కడ ఉన్నాయో లేక ఏ కారణంగానైనా నాశనమైపోయాయో తెలియని పరిస్థితి. అవి ఇప్పటికిప్పుడు ఉండే స్థితిని చూడడం అసాధ్యం. అందుకే ఖగోళమంతా మిథ్యా ప్రపంచం అంటూ ఉంటారు పరిశోధకులు. అంతరిక్షం మొత్తం గతాల గమ్మత్తుగానే చెబుతున్నారు. భూమి మీద నుంచి చూస్తే అక్కడ కనిపించేదేదైనా గతమే అంటే నమ్మబుద్ధి కాదు కదూ. అయితే ఒకటి, మనం కాంతి వేగాన్ని అధిగమించి వినువీధిలో ప్రయాణించే గమ్యాన్ని చేరితే మాత్రం అది వర్తమానం. అక్కడి వర్తమానం బహుశా మనకు భవిష్యత్తుగానే ఉంటుందేమో. అంతరిక్షంలో మనం ఒక వస్తువును చూడాలంటే దాని గతాన్ని మాత్రమే చూడగలుగుతామన్నది సహజ విశ్వసూత్రం. అంతెందుకు, మనల్ని రోజంతా పలకరిస్తూ వెలుగులు కురిపించే సూర్యుడి తాజా స్థితిని మనం ఎన్నటికీ చూడలేం. ఉషోదయం వేళ ప్రసరించే సూర్యకిరణాలు సైతం మనకు కనిపించే కంటే 8 నిమిషాల 20 సెకండ్ల క్రితం జనించాయని గుర్తించుకోవాలి మనం. ఆ కిరణాలు సూర్యుడి నుంచి 93 మిలియన్ మైళ్లు ప్రయాణించి భూమికి చేరుతాయి. కాంతి 1 సెకండుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ లెక్కన సూర్యకాంతి మనకు చేరేసరికి 8 నిమిషాలు పడుతోంది. అయితే చంద్రుడికి మనకు ఉన్న దూరం మేరకు చంద్రుడి కాంతి కూడా భూమిని చేరుకునేందుకు 1.5 సెకండు కాలం పడుతోంది. అంటే అది ఏ కారణంగానైనా పేలిపోయి కనిపించకపోయినా మనకు అది 1.5 సెకండ్ల తరువాత తెలుస్తుందన్నమాట. వస్తువులను 3 రెట్లు పెద్దవిగా చేసి వర్తమానాన్ని చూస్తున్నామని భ్రమింపచేసే టెలిస్కోప్ ను 1608లో మొట్టమొదటి డచ్ శాస్త్రవేత్త హన్స్ లిపర్షి కనుగొన్నారు. కానీ గెలీలియో రూపొందించిన టెలిస్కోప్ మాత్రమే ఆస్ట్రనామికల్ సొసైటీ నుంచి పేటెంట్ పొందింది. దీంతో హన్స్ లిపర్షే మరుగున పడ్డాడు. కొన్ని మార్పులు చేర్పులతో తాను కనుగొన్న టెలిస్కోప్ ను మొట్టమొదటిసారిగా విశ్వంలోకి ఎక్కుపెట్టిన వాడు మాత్రం గెలీలియోగానే చెప్పుకోవాలి. అందుకే ఖగోళ వస్తువులను 30 రెట్లు పెద్దవిగా చూపించిన గెలీలియోనే టెలిస్కోప్ ఇన్వెంటర్ గా చరిత్రలో చేరారు. అయితే ఇదంతా గతం. ఈ 21వ శతాబ్దంలో మనకున్న టెక్నాలజీలతో మరింత ఎక్కువ స్పష్టత వచ్చే అనేక స్పేస్ టెలిస్కోప్లు తయారవుతున్నాయి. ప్రస్తుతం ఖగోళ పరిశోధనల కోసం ఆప్టిక్, రేడియో టెలిస్కోప్లను సైంటిస్టులు వినియోగిస్తున్నారు. ఆప్టిక్ మోడ్లలో రిఫ్రాక్టర్లు, రిఫ్లెక్టర్లు, కాంపౌండర్లని 3 రకాల టెలిస్కోప్లు ఉంటాయి. వీటిని అంతరిక్ష పరిశోధనల కోసం వ్యోమ నౌకలకు ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన హబుల్ కథ పూర్తిగా వేరు. విశ్వంలో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు, గెలాక్సీల పుట్టుక, నాశనం లాంటి అనేక పరిశోధనలు ఈ హబుల్ టెలిస్కోప్ వల్లే సాధ్యమయ్యాయి. దాదాపు 1 మిలియన్ పరిశోధనలు హబుల్ టెలిస్కోప్ ద్వారానే జరిగాయి. ఇక అంతరిక్షంలో కోబ్, కెఫ్లెర్, గెలాక్స్ లాంటి ఒక 20 రకాల టెలిస్కోప్లున్నా వాటిలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ పాత్రే గణనీయమైనదిగా చెప్పవచ్చు. హబుల్ కు కొనసాగింపుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను నాసా అంతరిక్షంలోకి పంపించింది. ప్రత్యేకమైన కక్షలో స్థిరంగా ఉంటూ అత్యంత సుదూర విశ్వాన్ని పరిశీలించేందుకు జేమ్స్ వెబ్ అద్భుతంగా పనిచేస్తోంది. ఎందుకంటే హబుల్ కంటే మెరుగైన ఇన్ఫ్రారెడ్ రిజల్యూషన్, సున్నితత్వం దీనిలో ఉన్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా విశ్వంలో తొలి గెలాక్సీలు ఏర్పడడం వంటి కొన్ని సుదూర సంఘటనలను, వస్తువులను పరిశీలించడంతో పాటు ఖగోళ శాస్త్రానికి, విశ్వావిర్భావానికి సంబంధించిన రంగాలలో విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి హబుల్ సర్వీస్ కాలం ముగిసింది. అందుకే ఇప్పుడు దాని స్థానంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రవేశించింది. కానీ 2025లోనూ ఇంకా హబుల్ టెలిస్కోప్ పనిచేయడం విశేషం. 10 బిలియన్ అమెరికన్ డాలర్ల ఖరీదు చేసే ఈ టెలిస్కోప్ ద్వారా విశాల విశ్వాంతరాలకు సంబంధించిన కీలక రహస్యాలను తెలుసుకునే అవకాశాలున్నాయి.
ఇవి మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనలో రేడియో టెలిస్కోపులు కూడా అత్యంత కీలకమైనవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి విశ్వాంతరాలలోని విద్యుత్ అయస్కాంత రేడియో తరంగాలను సంగ్రహించి వివిధ రకాల శబ్దాలను డీకోడ్ చేసి విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. అయితే వినువీధిలో సుదూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాల నుంచి సంకేతాలు అందుకోవాలంటే అవి చాలా విశాలంగా ఉండాలి. భారీ యాంటీనాలను, అధిక మెగాహెర్ట్జ్ సామర్థ్యాలను కలిగి ఉండాలి. ప్రపంచంలో అతిపెద్ద 500 మీటర్ అపార్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్ చైనాలో ఉంది. అంతరిక్షంలో 3 రకాల రేడియో టెలిస్కోప్లు పనిచేస్తున్నాయి. మన దగ్గర అందుబాటులో ఉన్న టెలిస్కోప్ల సాయంతో నక్షత్రాలు, గ్రహాలను చిన్న చిన్న చుక్కల్లా మాత్రమే చూడగలుగుతున్నాం. అంతరిక్ష పరిశోధనలు ముందుకెళ్లాలంటే మరింత శక్తివంతమైన టెలిస్కోప్లు అవసరం. అయితే అవి సహజ భౌతిక శాస్త్ర నిబంధనలకు, విశ్వ నియమాలకు లోబడి పనిచేసేవిగా ఉండాలి. అలాంటివే కాస్మిక్ టెలిస్కోప్లు. ప్రస్తుతానికి ఊహాజనితమే అయినా భవిష్యత్తులో అవి మనుగడలోకి వస్తే మాత్రం ఖగోళ వస్తువులను, విశేషాలను అత్యంత పెద్దవి చేసి చూపిస్తారనడంలో సందేహం లేదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే గెలీలియో టెలిస్కోప్ ని తీసుకుందాం. అది గురుగ్రహాన్ని 30 రెట్లు జూమ్ చేసి చూపించగలిగితే కాస్మిక్ టెలిస్కోప్ 100 బిలియన్ రెట్లు ఎక్కువ చేసి చూపించగలదన్నమాట. అంటే అప్పటికి ఇప్పటికీ అంతటి టెక్నాలజీ పెరిగిందన్నమాట. సూర్యుడి నుంచి పడిన కాంతి ప్రతిఫలించడం ద్వారా ఒక వస్తువు ఫోకస్ లోకి వస్తోంది. ఫలితంగా మన కంటితో చూడలేని ఒక నక్షత్రం ఈ అద్దాల్లోకి చేరిపోయి 100 బిలియన్ రెట్లు పెద్దదిగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. పోనీ అదేనా నిజమైనదేనా అంటే అప్పుడు కనిపించేది కూడా గత చరిత్ర మాత్రమే. దూరాన్ని బట్టి ఎప్పుడో వేలు, లక్షలు, కోట్లాది సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి దృశ్యాలకు సంబంధించిన కాంతి మన వరకు చేరుకోవడానికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే ఇక్కడ విచిత్రం. భవిష్యత్తులో కాస్మిక్ టెలిస్కోప్లు సుదూర ప్రపంచాల్లోని పర్వతాలు, సముద్రాలు, గ్లెసియార్ల చిత్రాలను కూడా స్పష్టంగా, వివరణాత్మకంగా చూపించే అవకాశాలుంటాయి. ఇతర గ్రహాల ఉపరితలం పూర్తి చిత్రాలను కాస్మిక్ టెలిస్కోప్లు మనకు అందిస్తుంటాయి. బహుశా ఈ టెలిస్కోప్లు ఆ గ్రహాలపై బుద్ధిజీవులుంటే అవి నిర్మించుకున్న నగరాలను కూడా అతి దగ్గరగా చూపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే అది ఊహాగానంగానే ఉంది. కాస్మిక్ టెలిస్కోప్ ఒక ఆప్టికల్ టెలిస్కోప్ మాత్రమే కాదు, ఒక రేడియో టెలిస్కోప్ కూడా. అది సుదూర ప్రపంచాల నుంచి వచ్చే కాంతిని మాత్రమే కాదు, రేడియో తరంగాలను కూడా 100 బిలియన్ రెట్లకు పెంచగలదు. ఇక్కడ ఉండే రేడియో స్పెక్ట్రమ్ లో ఇంటర్ఫీరియన్స్ అతి తక్కువగా ఉండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దీంతో సుదూరంగా ఉన్న భూమి లాంటి గ్రహాలే కాకుండా ఇతర గ్రహాల్లోని బుద్ధిజీవులు చేసే అత్యంత సూక్ష్మమైన శబ్దాలను సైతం మనం స్పష్టంగా వినొచ్చు. అలా అందిన రేడియో సిగ్నల్స్ ను మనకున్న కంప్యూటింగ్ టెక్నాలజీతో డీకోడ్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు భూమి నుంచి 5,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గ్రహాంతర వాసులు కాస్మిక్ టెలిస్కోప్లను వినియోగిస్తున్నారు అనుకుందాం. వాటి ద్వారా మనల్ని గమనిస్తున్నారని కాసేపు భావిద్దాం. అప్పుడు ఆ సమయంలో వారికి ఏం కనిపిస్తుందో తెలుసా? బహుశా వాళ్ళు ఈజిప్ట్ గీజాలో జరుగుతున్నటువంటి పిరమిడ్ల నిర్మాణాన్ని చూడగలుగుతూ ఉంటారు. లేదంటే పసిఫిక్ మహాసముద్రంలో దేశాలను కనుగొనేందుకు సాహసికులు చేస్తున్న ప్రయత్నాలను లైవ్ గా చూస్తూ ఉంటారు. అంటే టెలిస్కోప్లు టైం మిషన్ లా పనిచేసి విశ్వాంతరాలలో భూతలానికి మన వర్తమాన కాలంలో తీసుకెళ్తున్నాయన్నమాట. అందుకే గతం గతహ కాదు, గతం వర్తమానహ అనుకోవాలని అంటున్నారు పరిశోధకులు.